అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ. నేను గైనకాలజిస్ట్ మరియు రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ ఏఆర్సీ ఫెర్టిలిటీ సెంటర్ నెల్లూరు. సో ఈరోజు మనము హౌ టు ప్రిపేర్ ఏ కపుల్ ఫర్ ఐవీఎఫ్ అంటే మనము ఐవీఎఫ్ ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఆప్షన్ ఐవీఎఫ్ అని చెప్పిన తర్వాత వాళ్ళని మనము ఎలా ట్రీట్మెంట్లో ఎలా ఉంటుంది వాళ్ళకి ట్రీట్మెంట్, వాళ్ళకి ఏమేమి ప్రొసీజర్స్ జరుగుతాయి అంటే వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యే వరకు అనేది నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ ఒక కపుల్ మా దగ్గరకు వచ్చిన తర్వాత ఐవీఎఫ్ అనేది వాళ్ళకి ట్రీట్మెంట్ అనుకున్న తర్వాత మనము వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. సో వాళ్ళ బ్లడ్లో హార్మోన్ టెస్ట్, మెయిన్ ఇంపార్టెంట్గా ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అని చూసేకి ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ అనమాట, ఏఎంహెచ్ అనేది, అది దాంతోపాటు ఒక స్కానింగ్ అండ్ సెమెన్ అనాలిసిస్ చూస్తామన్నమాట. ఇవన్నీ నార్మల్గా ఉన్న తర్వాత మనము వాళ్ళకి ఏదైనా ఒకవేళ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేయడానికి, లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ సైకిల్ వచ్చే వరకు ఒక ప్రిపరేటరీ ఫేస్ లాగా మనము కొన్ని అడ్జువెంట్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తాము. ఆ తర్వాత వాళ్ళకి పీరియడ్ అయిన సెకండ్ డే నుంచి ఐవీఎఫ్ సైకిల్ స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యూజువలీ సెకండ్ డే మనం ఒక స్కాన్ చూసుకొని వాళ్ళకి ఆ మంత్ ఎన్ని యాంట్రల్ ఫాలికల్ కౌంట్లో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయని చూసుకొని అన్ని సింక్రోనస్గా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత మనము ఇంజెక్షన్స్ అనే వాళ్ళకి స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళ ఇంజెక్షన్స్ డోస్ అనేది మేము డిసైడ్ చేసుకుంటాం. వాళ్ళ ఉన్న వెయిట్, వాళ్ళకున్న ఏఎంహెచ్, యాంట్రల్ ఫాలికల్ కౌంట్, వాళ్ళ ఏజ్, ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక అమౌంట్ ఆఫ్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది వాళ్ళకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ ఇంజెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ మంత్ వాళ్ళకి ఎన్ని ఫాలికల్స్ అయితే రిక్రూట్ అయ్యాయో అవన్నీ డెవలప్మెంట్లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో డైలీ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో యూజువలీ డే 6, డే 7 ఆ తర్వాత డే 6 స్కాన్ చూస్తామన్నమాట. ఆ స్కాన్లో మనకి ఈ ఇంజెక్షన్స్కి ఎన్ని ఫాలికల్స్ డెవలప్ అవుతున్నాయి, ఎంత సైజ్కి వచ్చాయి, అడిక్వేట్గా ఉందా లేదా అనేది మనము మానిటర్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు మన హార్మోన్స్ ఎంత ఎలివేట్ అవుతున్నాయి వాళ్ళ బాడీలో మనం ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల, ఈ డెవలప్ అయ్యే ఎగ్స్ వల్ల ఎంత హార్మోన్ ఎలివేట్ అవుతుంది అనేది కూడా చూస్తాము. సో హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా వెళ్తున్నప్పుడు, తర్వాత ఎగ్ సైజ్ మోర్ దెన్ 14 mm దాటిన తర్వాత యాంటగోనిస్ట్ ఇంజెక్షన్ కూడా మనం స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ ఇంజెక్షన్స్ అన్నీ కంటిన్యూ అవుతాయి అనమాట. మనకి రిక్వైర్డ్ సైజ్ ఎగ్స్ అన్ని మన ఈ డెవలప్ అవుతున్న ఫాలికల్స్ అన్ని రిక్వైర్డ్ సైజ్ వచ్చే వరకు యూజువలీ మనము 20 mm ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో ఇంతవరకు 10 to 12 days అనేది ఇంజెక్షన్స్ కంటిన్యూ అవుతాయి. ఈ 10 to 12 days అయిపోయిన తర్వాత మనము ఫైనల్గా ఎగ్ పికప్కి ముందు ఎగ్ మెచ్యూరిటీ కోసం ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఈ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత 36 hours వాళ్ళకి ఎగ్ పికప్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్ పికప్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్ పికప్ అనేది కూడా మనము మైల్డ్ సెడేషన్లో చేస్తాము, చాలా మైనర్ ప్రొసీజరే. అయిపోయిన తర్వాత మనము దాన్ని ల్యాబ్లో ఏదర్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ చేసి ఎంబ్రియోస్ని ఫామ్ చేస్తాం. ఈ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం ఏదర్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే అదే మంత్లో డే 3 ఎంబ్రియో అయితే 3rd day, డే 4 అయితే 4th day, డే 5 అయితే 5th day ట్రాన్స్ఫర్ చేస్తాము. అదర్వైజ్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్, ఎప్పుడైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చాయో వాళ్ళకి ఎక్కువ లెవెల్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి వాళ్ళ బాడీలో, అదర్వైజ్ వాళ్ళకి ఎండోమెట్రియం అనేది థిక్నెస్ సరిపోకపోవడము, లేకపోతే ఎక్సెస్గా ఉండటము జరగటం వల్ల సో ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అనేది ఏంటంటే ఆ నెక్స్ట్ మంత్ మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే అదే మంత్లో, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే ఆ నెక్స్ట్ మంత్ ఆర్ 1 month గ్యాప్ ఇచ్చి ఇంకొక మంత్లో ఈ ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసేసి మళ్ళీ ఆ రోజు ఎప్పుడైతే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామో ఆ మంత్లో వాళ్ళకి ఎండోమెట్రియంని ప్రిపేర్ చేసి రిక్వైర్డ్ థిక్నెస్ 8 to 9 mm వచ్చిన తర్వాత మనం ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది స్టార్ట్ చేసి సో దాని ఎఫెక్ట్ వచ్చిన తర్వాత మనకు డే 5 అయితే 5 days ఆఫ్ ప్రొజెస్ట్రాన్ తర్వాత ఆ ఎంబ్రియోని వాళ్ళకి యూట్రస్ లోపలికి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో ఇది మన మామూలుగా ఐవీఎఫ్ ప్రొసీజర్.